పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో ఈనాడు మనం ధ్యానించబోయే అంశం క్రైస్తవుడు దిగజారిపోవడానికి గల కారణాలు. క్రైస్తవులు పడిపోవడానికి దిగజారిపోవడానికి గల కారణాల గురించి ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దైవ బిడ్డలారా, అందరూ కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటూ జీవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంది? క్రీస్తుకు దగ్గరగా ఉందా లేదా క్రీస్తుకు దూరంగా ఉందా? వాళ్ళ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి అవమానిస్తున్నారా లేకపోతే దేవుణ్ణి మహిమపరుస్తున్నారా అనేది ఆలోచన చేస్తే అందరూ కూడా ఈనాటి రోజుల్లో దాదాపుగా నామకార్థపు క్రైస్తవుల్లాగా జీవించే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటూ ఉన్నారు. పిల్లరా, ఎందుకు ఈ క్రైస్తవ జీవితం ఎందుకు దిగజారిపోతున్నారు అంటే, ఎందుకు పడిపోతూ ఉన్నారంటే, ఎందుకు లేవలేకపోతున్నారంటే మొట్టమొదటి కారణం ఇదిగో, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తూ ఉన్నారో వాళ్ళల్లో ప్రధానంగా ఇదిగో దేవుని యొక్క వాక్యం వారి హృదయంలోనికి వెళ్ళనీయకపోవడం వల్లనే. అవును ప్రియులరా, ఏదైనా ఒక చెట్టును మనం చూసినప్పుడు అది ఎంతో ఎత్తుకు ఎదుగుతూ ఉంది, మరి అది పడిపోవట్లేదు. కారణం ఏంటంటే దాని వేర్లు బలంగా భూమిలోనికి వెళ్తూ ఉన్నాయి. మన క్రైస్తవ జీవితం కూడా ఏమిటి అంటే వాక్యం అనేది లేదు, వాక్య జీవితం అనేది లేదు. అసలు వాక్యాన్ని వారి జీవితంలోనికి వెళ్ళనివ్వట్లేదు. మరి అలా ఉన్నప్పుడు మన జీవితం అనేది దిగజారిపోతుంది. బలం లేదు, శక్తి లేదు, తేలికగా పడిపోతూ ఉంటావు, తేలికగా దిగజారిపోతూ ఉంటావు. కానీ ఈ తపస్సు కాలంలో మనం చేయాల్సింది మొట్టమొదటిగా వాక్యంలో బలపడాలి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఒక మాట పలికితే చాలు నేను స్వస్థత పొందుకుంటానని. అవును ప్రియులారా, ఆ దేవుని యొక్క మాట ఒక్కటి మన జీవితంలో, మన హృదయంలోకి వెళితే చాలు మన జీవితం మారిపోతూ ఉంది. ప్రియులారా, మరి మనం ఏం చేస్తున్నాం? మన చెవులు మందగించిపోయినాయి, మన కళ్ళు మొద్దుబారిపోయినాయి, ఆ వాక్యం అనేది లోపలికి రావట్లేదు ప్రియులారా. మరి వాక్య ప్రకారం జీవించడం అంటే ఇది ఇరుకైనటువంటి మార్గం, సులువైనటువంటి మార్గం కాదు, సిలువ మార్గం ప్రియులారా. ఇదిగో ఆ ఇరుకైనటువంటి మార్గంలో కొద్దిమంది మాత్రమే ప్రవేశించగలుగుతారు. అలా ప్రవేశించిన వాళ్ళందరూ కూడా నిత్య జీవితాన్ని పొందుకుంటున్నారు, దేవునిలో ఐక్యమవుతూ ఉన్నారు, దేవుని దగ్గర స్థానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. మరి నీ హృదయాన్ని, నీ మనసును, నీ పెదవులను, నీ చెవులను మూసిపెట్టి ఎంత వాక్యాన్ని చదివినా, ఎంత వాక్యాన్ని విన్నా, ఎన్ని ప్రార్థనా కోటాలలో పాలు పంచుకున్నా, ఎన్ని తపస్సు కాలాలు పోయినా మరలా ఆ పాప జీవితమే, కుక్క తోక వంకరలాగానే వారి క్రైస్తవ జీవితం ఉంటుంది. ప్రధానమైనటువంటి కారణం మనం పడిపోవడానికి, క్రైస్తవ జీవితం ఆరిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం మన జీవితంలో వాక్యము లేదు. ఆ వాక్యము హృదయంలోనికి వెళ్ళనివ్వట్లేదు. ప్రియులారా, చూడండి, చాలా చోట్ల మనం ఎంత అవమానించినా పల్లెత్తు ఒక్క మాట కూడా అనరు. ఎన్ని మాటలన్నా వాళ్ళు ఎప్పుడు బదులు చెప్పరు. కారణం ఏంటో తెలుసా? వారిలో ఇదిగో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉంది, నిండుగా ఉంది, పాతుకొని పోయింది. ప్రియులారా, మనకు తెలుసు మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 18 నుంచి 24 వాక్యాలు చూస్తే ఇదిగో దారి పక్కన పడిన విత్తనాలు
పక్షులు ఎత్తుకొని పోతున్నాయి. ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు చెట్లు గుబురుగా పెరిగి విత్తనాలు కనుమరుగైపోయేలాగా చేశాయి. ఇక రాతి మీద పడినటువంటి విత్తనాలు దేనికి పనికి రాకుండా పోయాయి. మరి అప్పుడు అక్కడ మొక్క మొలకెత్తదు, మొలకెత్తినా పెరగదు, పెరిగినా పడిపోయిద్ది. కారణం ఏంటంటే ఏ ఒక్క విత్తనం కూడా సారవంతమైనటువంటి నేలలో పడట్లేదు అక్కడ. కానీ సారవంతమైనటువంటి నేలలో పడిన విత్తనం త్వరగా మొలకెత్తుతుంది, ఎత్తుగా పెగురుతుంది. గాలొచ్చినా, అలలొచ్చినా, వరదలొచ్చినా, తుఫాన్లు వచ్చినా పడిపోవట్లేదు. కారణం ఇదిగా వేరు అనేది లోతుగా పాతుకొని పోతుంది. ప్రియులారా, మరి క్రైస్తవ జీవితం పడిపోవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఇదే. వాక్యం అనేది మన జీవితంలో లేదు. ప్రియులారా, ఇదిగో వాక్యాన్ని చదవాలని ఆశపడుతూ ఉన్నావు, ఒక నిమిషం చదువుతూ ఉన్నావు, పక్కన పడేస్తూ ఉన్నావు. ఒకరోజు చదువుతున్నావు, రెండవ రోజు మానేస్తూ ఉన్నావు. వాక్యం ప్రకారం జీవించాలనుకుంటున్నావు, ఎవరు ఏ మాటలన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు. కానీ తట్టుకోలేక బదులు పలుకుతున్నావు. ఏదైనా పర్వాలేదని చెప్పి తిరుగుబాటు చేస్తున్నావు. కారణం మనలో వాక్యం లేదు, మన జీవితంలో వాక్యం లేదు. వాక్యం అనే దేవుడు మన జీవితంలో లేడు. ప్రియులారా, చూసారా, ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే పునాది ఎంత గట్టిగా ఉంటే ఆ బిల్డింగ్ కూడా అంత గట్టిగా ఉండిద్ది, అన్ని ఎక్కువ సార్లు పటిష్టంగా ఉండిద్ది. మరి మన క్రైస్తవ జీవితం కూడా దిగజారిపోకుండా ఉండాలంటే, నిరంతరం ఎదుగుతూ ఉండాలంటే మన జీవితంలో మొట్టమొదటిగా ఉండవలసింది వాక్యం. ఆ వాక్యం అనేది మన జీవితంలో ఉండాలి. వాక్య ప్రకారం నువ్వు జీవించగలగాలి. ప్రియులారా, దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉండాలి, దైవ బిడ్డగా జీవిస్తూ ఉండాలి. ఆ వాక్యాన్ని చేతిలో పట్టుకొని పోవటమే కాకుండా వాక్య ప్రకారం జీవించే ప్రయత్నం కూడా చేసినప్పుడు తప్పకుండా నీవు దేవునిలో ఎదుగుతావు, క్రీస్తులో ఎదుగుతావు. ఇక రెండవది, మన క్రైస్తవ జీవితం దిగజారిపోవడానికి కారణం మనలో ప్రార్థనా జీవితం లేకపోవడం వల్ల, ప్రార్థన చేయలేకపోవడం వల్లనే. అవును ప్రియులారా, ప్రార్థన లేని జీవితం తలుపులు లేని ఇల్లు లాంటిదే. ఎవరైనా వచ్చి ఎత్తుకుపోగలరు. మరి ఆ ప్రార్థనతో నీ జీవితాన్ని కట్టినప్పుడు, నిరంతరం ప్రార్థిస్తున్నప్పుడు, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ప్రియులారా, నిరంతరం మనం శోధిస్తూనే ఉంటాడు సైతానుడు. నిరంతరం మనలను పడగొట్టాలని చూస్తూ ఉంటాడు సైతానుడు. మరి పడిపోతున్నావు, కారణం ఏంటి? ఇదిగో ప్రార్థన లేదు కాబట్టి శోధనలకు గురవుతూ ఉన్నావు. ప్రియులారా, మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వాక్యంలో, మీరు శోధనలకు గురికాకుండుటకై ప్రార్థింపుడు. ఎక్కడ కూడా దేవుణ్ణి నమ్ముకోండి, యేసు ప్రభువుని నమ్ముకోండి, నీకు ఏ కష్టం రాదు, ఏ బాధ రాదని చెప్పలేదు. ప్రియులారా, నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకే ఎక్కువ కష్టాలు, ఎక్కువ అవమానాలు, ఎక్కువ రోగాలు, ఎక్కువ సమస్యలు. కారణం ఇదిగో పరీక్షలు, సైతాను శోధనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు నువ్వు ఎంత ప్రార్థనలో గడిపితే అంత శోధన ఎక్కువవుతుంది. అందుకనే యేసు ప్రభు శిష్యులతో పలికినటువంటి మాట, మీరు శోధనలకు గురి కాకుండాటకై నిరంతరం ప్రార్థించండి అంటున్నాడు. ప్రియులారా, అంటే శోధన వచ్చినా తట్టుకునే శక్తి ప్రార్థన వలన కలుగుతూ ఉంది. నీ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియులారా, లేవగానే ప్రార్థన చేయగలగాలి. కొద్దిసేపు దేవునితో ఐక్యమై జీవించాలి, దేవునితో పాటు గలపాలి, ప్రార్థనలో ఉండాలి. అప్పుడు ఆ రోజంతా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియులారా, ఈ తపస్సు కాలంలో నిరంతరం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, ప్రార్థనా కూటాలు జరుగుతూ ఉంటాయి. ఈ తపస్సు కాలం అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రార్థనా జీవితం అలాగే ఉండాలి. మరి ఈనాడు తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి ప్రతిరోజు కూడా పూజకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు.
ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని వినేవాళ్ళు ఉన్నారు. మరి ఈ తపస్సు కాలం తరువాత కూడా అదే జీవితం నీలో ఉంటే తప్పకుండా నీవు ఎదుగుతూ ఉంటావు. 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా దీవించబడతావు ప్రియ దైవ బిడ్డలారా. అందుకనే మనం ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండాలి. నిరంతరం ప్రార్థనలో మొట్టమొదటిది వాక్యం అయితే రెండవది ప్రార్థన. ఈ రెండు లేని జీవితం క్రైస్తవ జీవితం కానే కాదు. ఈ రెండు ఏ వ్యక్తిలోనైతే లేవో ఆ వ్యక్తి తప్పకుండా పడిపోతాడు ప్రియులారా. ఈ రెండు విషయాలు చాలా ముఖ్యం. నీవు వాక్యాన్ని చదివేవాడిగా ఉండాలి, ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. నిరంతరం ప్రార్థనలో గడిపే జీవితం దేవుని యొక్క జీవితం ప్రియులారా. మనం కూడా అలాగే ఉంటూ ఉండాలి. ఇక మూడవది, సరైన వారితో సహవాసం చేయకపోవడం వల్ల మన క్రైస్తవ జీవితం దిగజారిపోతూ ఉంది. మనం బైబిల్ పట్టుకుంటూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఎవరు పిలిస్తే వాళ్ళ వెనక వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళు దొంగలైనా, దోపిడీదారులైనా, వ్యభిచారులైనా ఈ లోకంతో సహవాసం చేస్తూ ఉన్నావు. ఈ లోకంతో స్నేహం చేస్తే మరి ప్రియులారా, తాగుబోతులతో సహవాసం చేస్తే మనలను తాగుబోతులే అంటారు. ఇదిగో దొంగలతో సహవాసం చేస్తే మనల్ని కూడా దొంగే అంటారు. కాబట్టి నీ స్నేహితులు, నీ సహవాసం చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యంగా మనం దేవునితో సహవాసం చేయాలి, దేవునితో గడపాలి, దేవునితో ఉండాలి, దేవునిలో ఉండాలి. ప్రియులారా, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యంలో, మోసపోకుడు, చెడ్డ స్నేహితులు మంచి నడవడికను నాశనం చేస్తారు. ప్రియులారా, నిజంగా నీ పేరు చెడగొట్టాలని, నీ మంచి పేరు చెడగొట్టాలని, నీ ప్రార్థనా జీవితం చెడగొట్టాలని, దేవుని నుంచి నిన్ను దూరం చేయాలని సైతానుడు ఎత్తుకు పై ఎత్తులేస్తూ ఉంటాడు. అలాగే అంటే దాని ఫలితం మనకు చెడ్డ పేరు అనేది తీసుకొని వస్తుంది. ఇదిగో మాయ మాటలకు లొంగొద్దు అంటున్నాడు, మోసపోవద్దు. ఇదిగో ఏం కాదులే నువ్వు తాగు అని శోధిస్తూ ఉంటారు, ఏం కాదులే సిగరెట్ తాగుతూ అంటుంటారు, ఏం కాదులే వ్యభిచారం చేయి అంటారు, ఏం కాదులే దొంగతనం చేయి అంటారు, ఏం కాదులే వాళ్ళని తిట్టు అంటారు, ఏం కాదులే మోసం చేయి అని స్వీట్గా మాట్లాడి నీ జీవితాన్ని నిట్ట నిలువున నాశనం చేస్తారు చెడ్డ స్నేహితులు. ప్రియులారా, జాగ్రత్త. ఇప్పుడు పరిశీలించుకో, నీ స్నేహితులు దేవుణ్ణి నిన్ను వేరు చేస్తున్నారా, లేకపోతే వీళ్ళతో సహవాసం నాకు చెడ్డ పేరు తీసుకొస్తుందా, మంచి పేరు తీసుకొస్తుందా అని ఆలోచన చేయగలగాలి. మళ్ళొక్కసారి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. ప్రియులారా, చెడ్డవారితో స్నేహాన్ని కట్ చేసి దేవునితో సహవాసం పెంచుకుందాం. ఇదిగో నీకు ప్రార్థనకు వెళుతూ ఉంటే ఇప్పుడే వద్దులే ఆగు అని కొంతమంది, ఇప్పుడే వచ్చేద్దాం ఏం కాదులే తర్వాత జాయిన్ అయిదాం అని మరికొంతమంది, ఇప్పుడు ఈరోజు వెళ్ళకపోతే ఏం కాదులే అని చాలామంది నీ ప్రార్థనా జీవితాన్ని నాశనం చేయడం వల్ల ఈ క్రైస్తవ జీవితం దిగజారిపోతుంది. ప్రియులారా, నేను రాను, ఇది నో అని చెప్పలేకపోతున్నావు కొంతమందికి. అలా చెప్పినప్పుడే నీవు నిలబడతావు క్రీస్తులో, నువ్వు నిలబడతావు దేవునిలో, నువ్వు బలపడతావు దేవునిలో. అవును ప్రియులారా, మంచివారితో స్నేహం మంచి నడవడికనే తెచ్చిపెట్టిద్ది. అదే చెడ్డవారితో స్నేహం చెడ్డ పేరును తీసుకొచ్చి పెడుతూ ఉంది. నీకు చెడ్డ పేరు కావాలా, మంచి పేరు కావాలా అనేది ఈ తపస్సు కాలం నువ్వు ఆలోచన చేయి, ఒక మంచి నిర్ణయం తీసుకో. తప్పకుండా దేవుడు పడిపోయిన నీ జీవితాన్ని నిలబెడతాడు, వాడిపోయిన నీ జీవితాన్ని చిగురింపజేస్తాడు. చెడ్డవారితో స్నేహం కట్ చేద్దాం, మంచివారితో స్నేహం, దేవునితో స్నేహాన్ని పెంచుకుందాం. మన కోసం ప్రాణం పోసినటువంటి దేవుడు, మన కోసం ఆ కలువరిగిరిలో ఆ సిలువను మోసినటువంటి యేసయ్య,
అంతకంటే గొప్ప స్నేహితుడు ఈ లోకంలో ఎవరున్నారు? ఆలోచన చేద్దాం ప్రియ దైవ బిడ్డలారా. నిన్నుగా ప్రేమించేవాడు, నిన్నుగా గౌరవించేవాడు ఆ క్రీస్తు ప్రభు మాత్రమే. ఈ లోకపు స్నేహంలో మోసం ఉంది, కానీ దేవునిలో ఇదిగో నిజాయితీ ఉంది ప్రియులారా, ప్రేమ ఉంది, నిన్ను రక్షించే గుణం ఉంది ఆ దేవాతి దేవునికి. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి స్నేహితులను పక్కన పెట్టి మంచివాళ్ళేనా చెడ్డవాళ్ళేనా, అయ్యో వీళ్ళ వల్లనే నాకు చెడ్డ పేరు వచ్చింది, ఏమి వల్లనే నా మీద నిందలు పడ్డాయి, వాళ్ళ జోలికి నేను వెళ్ళను, వారి దరిదాపుల్లోకి నేను వెళ్ళను అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకో. ప్రభువా నేను నీ దగ్గరే ఉంటాను, ఇక వాళ్ళ జోలికి నేను వెళ్ళను అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే ప్రియులారా నిజంగా నీ క్రైస్తవ జీవితం నిలబడుతుంది, బలపడుతుంది. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం లోతుగా లేకపోతే దిగజారిపోతావు, ప్రార్థనా జీవితం లేకపోతే ఎదగలేము. అలాగే మూడవది, దేవునితో సహవాసం చేయకుండా చెడ్డవారితో స్నేహం చేస్తే మోసపోతావు, పడిపోతావు, జాగ్రత్త అని దేవుడు ఈనాడు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు, ఈ తపస్సు కాలం ఇచ్చాడు. మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకోవాలి, మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అని మంచి చెడులు మనకు నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు ఈ తపస్సు కాలంలో. అందుకనే ఇక నాలుగవ విషయం, మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ సరైనటువంటి నాయకుడు లేకపోవడం వల్లే. ప్రియులరా, ఒక ఇంట్లో కుటుంబ పెద్ద సరిగా లేకపోతే ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది. ఆ తండ్రి సరిగా లేకపోతే పిల్లలు, భార్య ఇదిగో చెడు మార్గంలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. మరి ఆ రోజుల్లో కూడా ఇజ్రాయేల్ ప్రజల్లో సరైన నాయకుడు లేకపోవడం వల్లే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు, దేవుని యొక్క శాపాలు పొందుకున్నారు, దేవుని యొక్క నష్టాలు పొందుకున్నారు. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వాక్యంలో, ఆ రోజుల్లో ఇజ్రాయేలులు సరైనటువంటి రాజు లేడు కనుక ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించిరి. ప్రియులారా, ఇదిగో పెద్దలు చెప్పినటువంటి మాట మనం వినాలి. కుటుంబంలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు మనం పాటించాలి. వెళ్ళొద్దు అంటే వెళ్ళకూడదు, వెళ్ళండి అంటే వెళ్ళాలి, ఈ పని చేయండి అంటే చేయాలి, ఈ పని చేయొద్దు అంటే ఆగిపోవాలి. ఆ కుటుంబ పెద్ద స్ట్రిక్ట్గా ఉంటే, నాయకుడు కరెక్ట్గా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గానే ఉంటారు. అందుకని నీ జీవితంలో ఒక సరైనటువంటి నాయకుడు నీ తండ్రి, సరైనటువంటి నాయకుడు నీ భర్త, సరైనటువంటి నాయకుడు మీ అన్న, సరైనటువంటి నాయకుడు మీ స్నేహితుడు. కాబట్టి సరైనటువంటి వారిని ఎన్నుకుందాం, సమర్థుడిని ఎన్నుకుందాం, వారు చెప్పినటువంటి మాటలు విందాం. పెద్దల మాట చద్ది మూట అంటారు ప్రియులారా. వాళ్ళ మాటలకు మనం లోబడితే దేవునికి లోబడ్డట్టే. దేవునికి లోబడితే మనలను హెచ్చిస్తాడు దేవుడు, మనలను నిలబెడతాడు దేవుడు. మనలో ఉన్నటువంటి నిందలు, అవమానాలు, అక్రమాలు, వక్ర మార్గాలు అన్నీ కూడా సక్రమం చేసి క్రీస్తులో ఎదగటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రియులారా. మన క్రైస్తవ జీవితం దిగజారిపోవడానికి కారణం కూడా ఇదే, సరైనటువంటి నాయకుడు ఉండలేకపోవడం వల్లే. ప్రియులారా, ఆ నాయకుడు ఎలా నడిపిస్తే అలా మనం నడుస్తూ ఉంటే, వారి మాటలు మనం వింటూ ఉంటే అది ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణ జీవితం అనేది ఉంటూ ఉంది. మరి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం, క్రమశిక్షణ కలిగినటువంటి ప్రార్థనా జీవితం, తండ్రి మాటలు వినే జీవితం. ఈనాడు పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా రోడ్ల మీద పడుతూ ఉన్నారు. తండ్రి కరెక్ట్గా ఉండాలి, అవసరమైతే తిట్టి కొట్టి బిడ్డలను సరైన దారిలో పెట్టే హక్కు తండ్రికి ఉంది. తండ్రి నాయకత్వం, పెద్దవాళ్ళ నాయకత్వంలో పెరుగుతున్నటువంటి బిడ్డలు ఎలాంటి ప్రమాదాలకు గురికారు, దేవునిలో ఎదుగుతారు, క్రమశిక్షణలో ఎదుగుతారు. మరి మన పిల్లలను మనం క్రమశిక్షణలో పెడుతున్నామా లేదా? నిజమైనటువంటి నాయకత్వ లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఈ తపస్సు కాలంలో నీవు ఆలోచన చేసి
నువ్వే ఒక నాయకుడిగా ఉండాలి. తోటి వారిని దేవుని వైపు నడిపించాలి, సరైన దారిలో పెట్టాలి. ఇదిగో నీ ద్వారా మంచి ప్రార్థన జరగాలి, నీ ద్వారా నీ కుటుంబం బాగుపడాలి, నీ ద్వారా నీ సంఘం బాగుపడాలి, నీ ద్వారా నీ విచారణ బాగుపడాలి, నీ ద్వారా దైవరాజ్యం బాగుపడాలి ప్రియులారా. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్లు జీవించి నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు. ఇష్టం వచ్చినట్లు జీవించి గ్రామాన్ని నాశనం చేయొద్దు. ఇష్టం వచ్చినట్లు జీవించి దైవరాజ్యాన్ని నాశనం చేయొద్దు. ఈ 4 విషయాలు. ఇక 5వది దుష్ట వాంఛలు, చెడ్డ కోరికలు, విపరీతమైనటువంటి కోరికలు, అవసరానికి మించినటువంటి కోరికలు, కడుపు నింపుకునే కోరికలు, శారీరకమైనటువంటి కోరికలు ప్రియులారా. ఇవన్నీ నీవిలో ఉన్నప్పుడు నీ క్రైస్తవ జీవితం ఎదగదు, దిగజారిపోతూ ఉంది. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యంలో, అప్పుడు ఆ దుష్టవాంఛ పండి పాపము జనించును. దుష్ట కోరికలు పెరిగి పాపం పుట్టిద్ది. ఆ పాపము పరిపక్వమై మృత్యువాత పడతారు. చూసారా ప్రియులారా, చెడ్డ కోరికలు పాపానికి దారితీస్తాయి, ఆ పాపము మరణానికి దారితీస్తుంది. మరి నిజంగా నీ కోరికలు, నీ మనస్సు నీ ఆధీనంలో ఉండాలి. చెడు కోరికలు, విపరీతమైనటువంటి కోరికలు, సుఖాన్ని కోరుకునే కోరికలు మరి అన్నీ నిన్ను దిగజారిపోతూ ఉంటాయి. తపస్సు కాలంలో ఉన్నా, ఉపవాసాలు చేస్తూ ఉన్నా, అయ్యో అది తినాలని కోరిక నీకు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కానీ చాలామంది వెళ్తున్నారు, తింటున్నారు. ఇగో నేను ఈ తపస్సు కాలం అంతా కూడా తాగుడు జోలికి వెళ్ళను అని అనుకుంటున్నారు. కానీ ఇదిగో శోధించినప్పుడు, ఆ కోరిక వచ్చినప్పుడు వెళుతున్నారు, తాగుతున్నారు, దేవుని యొక్క శిక్షకు గురవుతూ ఉన్నారు. దేవుడు నిన్ను మృత్యువు నుండి దూరం చేయాలని ఆయన ఆశపడుతూ ఉంటే ఆయన మాటలు ధిక్కరించి నీవు మృత్యువాత పడుతున్నావు. ప్రియులారా, మన దేవుడు ప్రేమించే దేవుడే, కరుణించే దేవుడే, శిక్షించే దేవుడు కాదు ప్రియులారా. ముఖ్యంగా నీ జీవితంలో వాక్యము ఎంతో లోతుగా ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, మంచి వారితోనే స్నేహం చేయాలి, నీ జీవితంలో సరైనటువంటి నాయకుడు ఉండాలి, నువ్వే ఒక సరైన నాయకుడిగా ఉండాలి. ఇదిగో దుష్ట వాంఛలు నీ జీవితంలో ఉండకూడదు. అప్పుడు నీ క్రైస్తవ జీవితం, ప్రార్థనా జీవితం ఎంతో ఎత్తుగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా, తోటివారికి ఆశీర్వాదకరంగా, ఇరుగు పొరుగు వారికి లాభదాయకంగా నీ క్రైస్తవ జీవితం ఉంటుంది. కాబట్టి అందరం వ్యక్తిగతంగా పరిశీలించుకుందాం, మన జీవితాలు సరి చేసుకుందాం. ప్రార్థన చేద్దామా? దయగల తండ్రి, కరుణగల దేవా, ఈ తపస్సు కాలంలో ప్రభువుని మేము జీవిస్తూ ఉండగా మా ప్రార్థనా జీవితం, క్రైస్తవ జీవితం రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది ప్రభువా. సరైనటువంటి వాక్యము మా జీవితంలో లేదయ్యా. ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. చెడ్డవారితో స్నేహాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభువా. ఎవరైతే ప్రభువా ఈ యొక్క దుష్ట జీవితాన్ని కలిగి ఉన్నారో వారందరినీ మీకు సమర్పిస్తున్నాం. చాలామంది ఆ పాపము నుంచి బయటపడాలని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉన్నారు తండ్రి. ప్రార్థనా సహవాసాన్ని అడుగుతూ ఉన్నారు ప్రభువా. ఆ ప్రార్థన పదవులన్నీ కూడా ప్రభువా నీ పాద సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా. ఆలకించువాడా, దీవించువాడా, లేవనెత్తువాడా, బలపరచువాడా, మా ప్రార్థన విన్నపాలను ప్రభువా దీవించండి. ఎంతోమంది ప్రభువా చీకటిలో ఉన్నారు, వెలుగులోనికి నడిపించండి ప్రభువా. ఎంతోమంది రోగములో ఉన్నారు, స్వస్థతలోనికి నడిపించండి ప్రభువా. ముఖ్యంగా ప్రభువా దివ్యవాణి టీవీ యాజమాన్యాన్ని ప్రభువా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతిశ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.